అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. ఈరోజు నేను మీ ముందుకు రమాదేవి అమ్మపై నా హృదయంలో ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. రమాదేవి అమ్మ నాకు మొదటగా పరిచయమైంది యూట్యూబ్ లైవ్ ద్వారా ఒక పంతులమ్మగా. కానీ కాలక్రమేణా ఆ పరిచయం ఒక బంధంగా మారింది. ఆ బంధం ఆప్యాయతగా మారింది. ఆ ఆప్యాయత నేడు అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా మారింది. ఎదుటివారి బాధను తన బాధగా భావించి, ఎదుటివారి సంతోషాన్ని తన సంతోషంగా చేసుకునే గొప్ప మనసు అమ్మది. అమ్మ లైవ్‌లో మాట్లాడే ప్రతి మాటలో ప్రేమ ఉంటుంది. ప్రతి పలకరింపులో ఆప్యాయత ఉంటుంది. నా కూతుర్లు, నా కొడుకులు అని పిలిచే ఆ తీయని పిలుపులో ఒక తల్లి హృదయం కనిపిస్తుంది. రక్త సంబంధం లేకపోయినా ప్రేమతో మనసును తెలుసుకోవచ్చని తెలియజేసిన వ్యక్తి రమాదేవి అమ్మ. ఎందరో ఆమెను గురువుగా భావిస్తారు. ఎందరో ఆమెను మార్గదర్శిగా భావిస్తారు. కానీ నేను మాత్రం ఆమెను మరో అమ్మగా భావించే అదృష్టాన్ని పొందాను. అమ్మ, మీ ప్రేమలో స్వార్థం లేదు. మీ మాటలో అహంకారం లేదు. మీ హృదయంలో అందరికీ చోటుంది. అందుకే ఈరోజు ఈ శుభ సందర్భంలో నా హృదయంలో మీపై ఉన్న అభిమానానికి, గౌరవానికి, కృతజ్ఞతకు చిన్న గుర్తుగా ఈ పాటను మీకు అంకితం చేస్తున్నాను. ఈ పాటలోని ప్రతి పదం మీపై నాకున్న ప్రేమతో నిండిపోయింది. అమ్మ, మీరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమను పంచుతూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట మా ప్రియమైన రమాదేవి అమ్మకు ప్రేమపూర్వక అంకితం. అనురాగమే ఒక దీపమై నిలిచావులే రమాదేవిగా, మా గుండెల్లో ఒక వెలుగుగా, అక్షరాల తోటలోన అమ్మవైన పంతులమ్మవు, కల్వకోల మట్టి సాక్షిగా, నువ్వు పంచిన ప్రేమ రూపమవు. అమ్మతనం ఒక రూపమై, అనురాగమే ఒక దీపమై. ఎన్నో కష్టాల సమరం, ఇంటి భారం ఒక వైపు, చదువుల ఆశలు ఒక వైపు, కన్నీటిని దిగమింగుతూ నువ్వు సాగావు విజయం వైపు. ఆగిపోయిన కలలకి ఆశల రెక్కలు కట్టావు. 89 జూలైలో నువ్వు పంతులమ్మగా నిలిచావు. జీతం కోసం కాదులే, జీవితాలు మార్చమే నీ లక్ష్యం. బడి పిల్లల ఆటలో నువ్వు పసి పాపగా మారావు.
ఉన్నది. నీ సేవకు ముగింపు కాదమ్మా, నువ్వు నేర్పిన విలువలు మా గుండెల్లో నిలిచేనమ్మా. దాటినా అలసటన్నదే ఎరుగవులే. వేదికపై నువ్వు నవ్వుతూ చిందేసావులే. బాధలను మరుస్తూ నువ్వు ధైర్యాన్ని పంచావం. ఈ గెట్-టుగెదర్ వేడుకలో మాకు స్ఫూర్తిగా నిలిచావు. వయసు కేవలం అంకేల్, లోకానికి చాటావమ్మా. రమాదేవి పంతులమ్మగా మా మనసులు ఉంటావమ్మా. నన్న నేను మీకోసం అన్నా ఆ దేవుని కోరుకుంటున్నా. కనీసం 100 ఏళ్ళను బతకాలనుకుంటున్నా మీకోసం అన్నా, మీ అందరి కోసం అన్నా. నా చేతులు ఎత్తదో లేదో నేను లైవ్లు చేయడానికి, రీల్స్ చేయడానికి, కానీ మీ అందరి కోసం అన్నా, మీ ప్రేమ కోసం అన్నా, మీ అభిమానం కోసం అన్నా నాకైతే ఆయుష్ ఇవ్వాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది 60 అంటే అది గిఫ్ట్ లాగానే, ఎక్స్ట్రా బతికినట్టే. 60 దాటిందంటే ఎక్స్ట్రా బతికినట్టే అన్నట్టు, ఇది గిఫ్ట్ లాగా అన్నట్టు. ఈ గిఫ్ట్ కూడా నాకు 100 years ఉండాలని నేను కోరుకుంటున్నాను.